తాజాగా అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ చమురు ఆంక్షలకు సంబంధించి మనం కొద్ది రోజుల కిందట చూసాం. రష్యా దగ్గర నుంచి భారత్ చమురు కొనుగోలు చేయొచ్చు, 30 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నామని చెప్పి అమెరికా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా ఇరాన్తో యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టుగా అమెరికా ప్రకటించింది. కారణం ఏంటి అంటే ఈ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరా పైన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అందరూ తిడుతున్నారు అమెరికాని. నిజానికి అమెరికాకి సప్లై అయ్యేది కేవలం 3 to 5% మాత్రమే ఈ హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్తుంది. మాకేం పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కేవలం మీకోసం పోరాటం చేస్తున్నామని చెప్పి అమెరికా చెప్తోంది. కానీ అటు గల్ఫ్ కంట్రీస్ దగ్గర నుంచి ఇటు అమెరికా మిత్ర దేశాల వరకు కూడా, అంటే లైక్ జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, ఇలా చాలా దేశాలు అమెరికాకి మిత్ర దేశాలని చెప్పుకుంటున్నటువంటి దేశాలు కూడా ఈ రోజున కొద్ది రోజుల కిందట అమెరికా రిక్వెస్ట్ చేసింది, మీరు కూడా రండి, మీ వార్షిప్లను పంపించండి హర్మూజ్ జలసంధి దగ్గరికి, మేము దాన్ని ఓపెన్ చేయిద్దామని చెప్పి ట్రంప్ రిక్వెస్ట్ చేశాడు. ఎవరు కలిసి రాలేదు. సరే మీరు రాకపోయినా పర్వాలేదు, నేనే యుద్ధం, నా యుద్ధం నేనే చేసుకుంటానని చెప్పాడు. సో ఇంటా బయట శత్రు దేశాల నుంచి, మిత్ర దేశాల నుంచి, గల్ఫ్ దేశాల నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. ఇరాన్ చమురుపై కూడా ఆంక్షలు ఎత్తేస్తున్నాం అని ప్రకటించారు. అయితే దీనికి కొన్ని టర్మ్స్, కండిషన్స్ కూడా పెట్టారు. అదేంటంటే సముద్రంలో ఏదైతే నిలిచిపోయిందో, కొత్తగా బయలుదేరినటువంటి షిప్పులు కాకుండా సముద్రంలో ఏదైతే ఈ హర్మూజ్ బ్లాక్ కావడం వల్ల సముద్రంలో నిలిచిపోయినటువంటి చమురుపై మాత్రమే ఆంక్షలను ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల పాటు మినహాయింపు. సేమ్ భారతదేశానికి ఏ విధంగా అయితే 30 రోజులు ఇచ్చారో అలాగే ఇప్పుడు ఇరాన్కు కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ చర్యతో సుమారు 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లోకి వస్తుంది. కాబట్టి కొంచెం ఉపశమనం, ఎందుకంటే చమురు కొరతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. 14 కోట్ల బ్యారెల్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్గానే కనబడుతోంది. అయితే ఇది కేవలం సముద్రంలో ఇప్పుడు నిలిచిపోయినటువంటి చమురుకు మాత్రమే, అమ్ముకోవడానికి మాత్రమే. కొత్తగా చమురు అంటే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నటువంటి షిప్పులకి ఇది వర్తించదు. ఇది అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయం.